కరీంనగర్ నగరంలోని మార్కెట్ సమీపంలో 400 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ బ్రహ్మోత్సవాలు అధ్యయనోత్సవాలతో ప్రారంభమై 29వ తేదీన చక్ర స్నానంతో ముగుస్తాయి. 1వ తేదీన కరీంనగర్ పుర వీధులలో స్వామివారికి 9 రకాల వాహన సేవలతో శోభయాత్ర కనుల పండుగగా జరగనుంది. కాగా కరీంనగర్ బ్రహ్మోత్సవాల నిర్వహణపై మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏదైతే తిరుపతిలో ఘనంగా జరుగుతాయో అదే విధంగా గత 8 సంవత్సరాల నుంచి కరీంనగర్ మార్కెట్ రోడ్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాము. స్వయంభు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఘనంగా కూడా అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. 7 రోజులు 8 రోజుల వరకు కూడా ప్రతిరోజు అంటే ఈ రోజు అధ్యయనోత్సవాలతో ప్రారంభమయ్యి చివరికి శోభాయాత్రతో కూడా ఈ బ్రహ్మోత్సవాలు ముగుసాయి. అంగరంగ వైభవంగా కన్నుల పండుగ కరీంనగర్ జిల్లాలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తలపించే విధంగా కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, అంటే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎప్పుడు మొదలయ్యాయి, ఎలా కొనసాగుతున్నారు? జయ శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరయుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మార్కెట్ రోడ్ లో కరీంనగర్ లో ఉన్న ఈ దేవాలయంలో గత 9 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది 9వ సంవత్సరం. ఈ సంవత్సరము 23/1/2026 వసంత పంచమి నుంచి మొదలుకొని 1వ తారీఖు ఫిబ్రవరి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు 23 రోజు అధ్యయనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ అధ్యయనోత్సవ కార్యక్రమంలో ఉదయం ప్రబంధ పారాయణము, సాయంత్రము స్వామి పరమపదోత్సవం కార్యక్రమం జరుగుతాయి. 24 నుండి ఉదయము పుట్టమన్నుతో ఈ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రము అంకురార్పణతో ఈ 24వ తారీఖు కార్యక్రమాలు ఉంటాయి. 25 నుంచి ఉదయము ధ్వజారోహణ, యాగశాల ప్రవేశము, అగ్నిమదనము ఇలాంటి కార్యక్రమాలు యాగశాలలో జరుగుతాయి. రేపటి నుండి వాహన సేవ ప్రారంభమవుతుంది. ముందుగా శేషవాహన సేవ, మన దగ్గర 9 వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం బయలుదేరుతుంది. ముందుగా శేషవాహన సేవ, తర్వాత వచ్చి సప్తమి రోజు రథసప్తమి రోజు సూర్యప్రభ వాహనం ఉదయము, సాయంత్రం చంద్రప్రభ వాహనము తీయడం జరుగుతుంది. 26/1 మాఘ శుద్ధ అష్టమి సోమవారం రోజున ఉదయం కల్పవృక్ష వాహనము మరియు సాయంత్రము ప్రకాశం గంజు నుంచి ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది. ఎదుర్కోల కార్యక్రమము అశ్వవాహనము మరియు గజవాహనము గుండా అమ్మవార్లను ఎదుర్కోవడం, అమ్మవారు మరి అయ్యగారిని ఎదుర్కోవడం జరుగుతుంది. 27/1/2026 మాఘ శుద్ధ నవమి మంగళవారం రోజున స్వామివారి యొక్క శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా మన దేవాలయం ప్రాంగణంలోనే కళ్యాణం జరుగుతుంది. సాయంత్రము గరుడ సేవ ఉంటుంది. మరియు 28/1 మాఘ శుద్ధ దశమి రోజు ఉదయము సుప్రభాత సేవ, ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ మరియు 8 గంటలకు అన్నకూటోత్సవం జరుగుతుంది. 9 గంటలకు సింహవాహన సేవ మరియు 8 గంటలకు హనుమత్ వాహన సేవ జరుగుతుంది. దీంతో వాహన సేవలు ముగుస్తాయి. 29/1/2026 మాఘ శుద్ధ ఏకాదశి రోజు మహాపూర్ణాహుతి మరియు వసంతోత్సవం, చక్రస్నానం, సాయంత్రము పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమము గజ అవరోహణతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. 30/31 రోజు ఖాళీగా ఉండి 1వ తారీఖు రోజు మార్కెట్ నుంచి మన దేవాలయం వరకు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క శోభాయాత్ర వెలువడుతుంది. స్వామివారి నుంచి 1 కిలోమీటర్ మేర కోలాల బృందాలు, ఏనుగలు, గుర్రము ఇట్లాంటివి స్వామివారి ముందు జరుగుతాయి. జయ శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర దేవాలయం, చెన్నోజల నాగరాజాచార్యులు. గత 8 సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ తరహాలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఇంకా మరింత ప్రఖ్యాతి చెందే విధంగా కూడా అంటే ఏకైక కరీంనగర్ జిల్లాలోనే ఏకైక స్వయంభు వెంకటేశ్వర స్వామి వెలిసిన ఆలయము అత్యంత మహనీయమైన ఆలయం అని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.